మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మహారాష్ట్రలో మహాయుతి హవా కొనసాగుతుంది. 221 స్థానాల్లో మహాయుతి కూటమి ముందంజలో ఉంది. బీజేపీ సొంతంగా 126 స్థానాల్లో మహారాష్ట్రలో ముందంజలో కొనసాగుతోంది. ఇక మహాయుతి కూటమిలో భాగంగా ఏదైతే బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసి 126 స్థానాలని కైవసం చేసుకోవడం అనేది మహారాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా బీజేపీకి ఇన్ని స్థానాలు రాలేదు. తొలిసారిగా మహారాష్ట్రలో ఘన విజయాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో సీఎం స్థానం ఎవరిది అన్న దానిపైన అయితే ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ఇక అధికారం తమకే దక్కుతుంది, మహాయుతి కూటమికే అధికారం ఉన్న నేపథ్యంలో సీఎం స్థానం మాత్రం ఎవరిది అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏక్నాథ్ షిండే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అయితే 54 స్థానాల్లో ముందంజలో ఉంది. అజిత్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 38 స్థానాల్లో ముందంజలో ఉంది. సో అజిత్ పవార్ సతీమణి కూడా కొద్దిసేపు క్రితం ప్రకటన చేసింది. అజిత్ పవారే సీఎం అయితే బాగుంటుందన్న ఒక ఆశాభావాన్ని అయితే ఆమె వ్యక్తం చేశారు. షిండే కూడా చెప్పారు, ఎక్కువ స్థానాలు గెలిచినంత మాత్రాన ఎక్కువ స్థానాలకి సీఎం పదవికి సంబంధం లేదు, అయితే అందరం కలిసి మేము నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు ముందు ఏక్నాథ్ షిండేకి కొంత హామీ ఇచ్చినట్టుగా బీజేపీ అధినాయకత్వం అయితే హామీ ఇచ్చింది. 45 స్థానాలు పైగా కనుక వస్తే ఖచ్చితంగా మళ్ళీ సీఎం పదవి మీకే ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ హామీని నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. 149 స్థానాలంటే గతంలో 149 స్థానాలు పోటీ చేసినటువంటి బీజేపీ 126 స్థానాలు వస్తాయని బీజేపీ కూడా అనుకోలేదు. బహుశా ఇప్పుడు 126 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 18-19 స్థానాలే తక్కువగా ఉన్నాయి. అది అజిత్ పవార్ కు సంబంధించినటువంటి ఎన్సీపీ కూడా 35 స్థానాల్లో గెలుపొందింది. కాబట్టి ఏక్నాథ్ షిండే లేకపోయినప్పటికీ కూడా అజిత్ పవార్ తో కలిసి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. కానీ ఏక్నాథ్ షిండే 54 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఇప్పుడు ఆయనకే సీఎం పదవి ఇవ్వాల. గతంలో కూడా ఏక్నాథ్ షిండేకి అన్ని స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సీఎం పదవి ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా లేదా చూడాలి. మరి అక్కడ బీజేపీ బీహార్ లో కూడా గతంలో అదే విధంగా తక్కువ స్థానాలు వచ్చినటువంటి వారికి ఇవ్వటం మనం చూసాం. మరి ఇప్పుడు ఈ స్థానాలు ఏం చేస్తారు ఇప్పుడు మహారాష్ట్రలోనే చూడాలి. మహారాష్ట్ర ఫలితాలపై అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. రేపు అక్కడికి ఏదైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, బీజేపీ సీనియర్ నేతలంతా కూడా రేపు అక్కడ ముంబైకి వెళ్తున్నారు. ఇటు మహాయుతి కూటమి నేతలందరితో కూడా సమావేశం అవుతున్నారు. 26వ తేదీన సీఎం పదవికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుందన్న ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి అక్కడ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతానికైతే సీఎం ఎవరు అన్న దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారంటూ బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ నేత ప్రవీణ్ దకరే ఇప్పటికే ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కూడా భేటీ అయ్యారు ఫడ్నవీస్ తో. సో ఫడ్నవీస్ ఇంటి ముందైతే ఒక విజయోత్సవ వేడుకలు జరుపుతున్నారు. కమలం పార్టీ అగ్రనేతలు రేపు ముంబైకి వచ్చి అక్కడ కేంద్ర పరిశీలకుల్ని కూడా పంపి అక్కడ పార్టీ అభిప్రాయాలు కూడా సేకరించబోతుంది. ఎవరు సీఎం గా ఉండాలి అన్న దానిపైన చర్చ జరగబోతుంది. ఈ నెల 26వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ కూడా గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచినటువంటి కూటమి 26వ తేదీ లోపే కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాల్సింది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా రేపు సాయంత్రంలోగా సీఎం ఎవరు అన్న దానిపైన ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. क्या
మహారాష్ట్రలో వార్ వన్ సైడ్ అయింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ చేసింది. మహారాష్ట్రలోని 288 స్థానాల్లో మహాయుతి కూటమి 200కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కీలకమైన స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. సింగిల్గా 100కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మహాయుతి కూటమికి 50% పైగా ఓట్ షేర్ దక్కింది. బీజేపీకి 23%, షిండే శివసేనకు 13%, అజిత్ ఎన్సీపీకి 14% ఓట్ షేర్ దక్కింది. ఇక మహారాష్ట్ర